కుట్టి అయితే బోనాన్ని బాగా రెడీ చేస్తుంది. ఇక బాగా ముస్తాబు చేసి అమ్మవారిని అయితే అందులో దించుతుంది. దాంతో అక్కడ ఉన్న పద్మమ్మ అయితే కుట్టి చేసిన బోనాన్ని చూసి, అబ్బా ఎంత బాగా ముస్తాబు చేసినావు, అమ్మవారు చాలా బాగుందమ్మా అని చెప్పి కుట్టితో పద్మమ్మ అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే అమ్మ పద ఎల్లమ్మ జాతరకు పోదాము అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో ఆ ఇంట్లో నుండి జ్యోతి, యామిని, ఇందమ్మ, జీవన వాళ్ళు చేస్తుంది చూసి, ఏంటది, నేను కనుక్కొని వస్తానని చెప్పి అక్కడికి జ్యోతి వెళ్ళి అడుగుతుంది. ఏంటి పద్మమ్మ ఇది, ఎందుకు ఇలా రెడీ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ, ఇప్పుడు ఎల్లమ్మ జాతర జరగబోతుంది. ఆ ఎల్లమ్మ జాతరలో బోనాలు సమర్పించుకుంటామమ్మా. మనసులోని ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తుంది ఆ తల్లి. అందుకే ఈ బోనాలను సమర్పిద్దామని ముస్తాబు చేసింది కుట్టి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న జ్యోతి అయితే, అవునా, నేను ఎప్పుడు బోనాల జాతర వినడమే కానీ నేను ఎప్పుడు చూడలేదు పద్మమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే మీరు కూడా మాతో పాటు రండమ్మా, బోనాలను ప్రతి ఆడబిడ్డ సమర్పించవచ్చు. మీరు కూడా మాతో పాటు బోనాలు సమర్పిస్తే చాలా మంచిదమ్మా. మీరు ఏం కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందమ్మా. మీ మనసులో కోరికను నెరవేర్చుతుంది ఆ తల్లి అని చెప్పి పద్మమ్మ జ్యోతితో అంటుంది. ఆ మాటలు విని జ్యోతి అయితే, అవునా, నేను కూడా తీసుకురావచ్చా అని చెప్పి అంటుంది. అవునమ్మా, మీరు కూడా తీసుకురావచ్చు, మీరు కూడా మాతో పాటు కలిసి రండి అని చెప్పి పద్మమ్మ జ్యోతితో అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.